కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సాయిరాం నర్సింగ్ హోమ్ను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంత పెద్ద నర్సింగ్ హోం ప్రారంభం కావడంతో ఎమ్మిగనూరు ప్రజలకు మరెన్నో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో వేల కోట్లు బకాయిలు పెట్టగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా బకాయిలన్నీ విడుదల చేశారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో ఎమ్మిగనూరు ప్రజలకు వైద్య సదుపాయాలు మరింత మెరుగుపరిచేందుకు త్వరలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి మరిన్ని మెరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యులైనటువంటి డాక్టర్ వినయ్ శివన్న గారు, అదే రకంగా సరోజమ్మ గారు వారి యొక్క అనుసంధానంతో ఎమ్మిగనూరులో హాస్పిటల్ ప్రారంభం కావడం యాజమాన్యానికి, అదే రకంగా డాక్టర్ శబరి గిరీష్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పరిపాలన చేపట్టినప్పటి నుంచి గత పాలనలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా ఎంత పెండింగ్ పెట్టిపోయారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈరోజు ఆ బిల్లులన్నీ ఇవ్వడమే కాకుండా, మరియు ఇక్కడ మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇది ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కావచ్చు, దీంట్లోనే డాక్టర్ గారిని యాజమాన్యుడు కోరుతున్నా ఇక్కడ క్రిటికల్ కేర్కి సంబంధించినటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్స్ కూడా కొంచెం వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని అడుగుతున్నా నేను. అంతేకాకుండా ఈరోజు చాలా శుభసూచకం డాక్టర్ శబరి గిరీష్ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు డయాలసిస్ యూనిట్స్ పెడుతున్నారు, ఆల్రెడీ ప్రారంభిస్తున్నారు, విచ్ ఈస్ వెరీ 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 గుడ్. అంటే మన ప్రాంతానికి కిడ్నీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి పేషెంట్స్ అందరూ కూడా ఈ డయాలసిస్ యూనిట్స్ ద్వారా కూడా అద్భుతంగా వాళ్ళకు వైద్యం చేసే అవకాశం వారికి నేను అభినందన